వస్తాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు బానిసలైపోయినటువంటి దద్దమ్మలైపోయినటువంటి నాయకులు సుమారు నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న అండర్సన్ టెండూల్కర్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. కాసేపట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ లో చివరిదైన 5వ టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్ లో ఇప్పటికే 1-2తో వెనుకబడ్డ టీమిండియా ఓవర్లో గెలిచి 2-2తో సమం చేయాలని భావిస్తోంది. ఇటీవలే మాంచెస్టర్లో ముగిసిన 4వ టెస్టులో అసమాన పోరాటంతో మ్యాచ్ను ఓటమి నుంచి కాపాడుకున్న భారత్ లెక్క సరిచేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1తో గెలుచుకోవాలని ఆతిథ్య జట్టు ప్రణాళికలు రచించింది. కానీ కీలక టెస్టుకు ముందు ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లను కోల్పోవడం ఇంగ్లీష్ అభిమానులను కలవరపెడుతోంది. గాయంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా మరో 3 మార్పులతో ఇంగ్లాండ్ బరిలో ఉంది. మాంచెస్టర్లో అద్భుత పోరాటంతో సిరీస్ ఆశలు నిలుపుకున్న గిల్ సేన ఓవర్లో తప్పక నెగ్గాల్సిన స్థితి నెలకొంది. ఇక ఈ మ్యాచ్ను ఓడినా డ్రా చేసుకున్న సిరీస్ పోగొట్టుకున్నట్లే. ఈ నేపథ్యంలో కీలక పోరుకు తుది జట్టు విషయంలో టీం మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఇక బ్యాటింగ్ విషయంలో భారత్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. టాప్ ఆర్డర్లో సుదర్శన్ మినహా జైస్వాల్, రాహుల్, గిల్ టాప్ ఫామ్లో ఉన్నారు. ఇక 4వ టెస్టులో గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడనున్నారు. ఇక జడేజా, వాషింగ్టన్ రూపంలో భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా పేస్ విభాగంలోనే టీమిండియాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వర్క్ లోడ్ పరంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఆకాష్ దీప్ను ఆడించే అవకాశాలున్నాయి. దీంతో భారత్ పేస్ విభాగానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. ఇక 3వ పేసర్గా ఆన్సల్ స్థానంలో హర్షదీప్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కుల్దీప్ కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. ఈ సిరీస్ లో విఫలమవుతున్నప్పటికీ ఆల్రౌండర్ కోటాలో శార్దూల్ను ఆడించక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ శార్దూల్ను తప్పిస్తే కుల్దీప్ ఆడే అవకాశం దక్కుతుంది. ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ 4 మార్పులతో బరిలోకి దిగబోతోంది. కుడి భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా పేసర్ జోఫ్రా ఆర్డర్కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ ఇద్దరితో పాటు స్పిన్నర్ డాసన్, మరో పేసర్ బ్రైడన్ కార్స్కు విశ్రాంతినిచ్చిన ఇంగ్లాండ్ వారి స్థానాల్లో జాకబ్ బెదెల్, గస్ అట్కిన్సన్, జోస్టంగ్, జెమీ ఓవర్టన్ను చేర్చింది. ఇక స్టోక్స్ గైర్హాజరీలో ఓలీ పోప్ ఈ జట్టును నడిపించుకున్నాడు. ఈ సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న స్టోక్స్ లేకపోవడంతో ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఆ జట్టులో ఫ్రంట్ లైన్ పేసర్లు క్రిస్ వోక్స్, ఆర్చర్, కార్స్ కంటే ఇంగ్లాండ్ గత 4 టెస్టుల్లో స్టోక్స్ మీదే ఎక్కువగా ఆధారపడింది. అతడు లేకపోవడం ఆ జట్టును మానసికంగా దెబ్బతీసిందే కాక భారత జట్టు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందనేది చూడాలి మరి.